హాయ్, వెల్కమ్ టు మనం టీవీ. నేను మీ మనోజ్. వివేక మర్డర్ కేసులో కీలక పురోగతి సెప్టెంబర్ 9న లభించబోతోంది అని చెప్పి ఇప్పుడు సుప్రీంకోర్టు చెప్తుంది. సో అయితే ఆ రోజున ఇప్పటికే ఈ దర్యాప్తు ప్రారంభించిన సిబిఐ కావచ్చు, ఈ విషయంలో సునీత రెడ్డి కూడా చెప్తుంది ఏమని, అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ కట్ చేయాలని చెప్పి. ఎవరైతే దాంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఆ ముందస్తు బెయిల్ తీసేస్తే వీళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసే విధానం, ఆ ప్రెజర్ కొంచెం తగ్గుతుందని చెప్పి. అసలు న్యాయం జరిగిందా లేదా, మళ్ళీ ఒకవేళ దర్యాప్తు ప్రారంభించే అవకాశం ఉందా, సుప్రీంకోర్టు ఏం చెప్పబోతుంది, మాట్లాడదాం. మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. నిజంగా అంటే మీరు ఒక అనలిస్ట్గా చెప్పండి సార్, వివేక హత్య కేసులో న్యాయం జరిగిందనుకోవచ్చా? తన తండ్రి కోసం ఎన్నాళ్ళుగా న్యాయ పోరాటం చేస్తుంది, ఆవిడ మాట ఇప్పుడు సుప్రీంకోర్టు వినయపరుస్తుందా, సిబిఐ వినయపరుస్తుందా, ఇటు ముందస్తు బెయిల్ రిజెక్ట్ చేసే అవకాశం ఉందంటారా? అంటే సెప్టెంబర్ 9 వస్తోందంటే కొందరు బెంబేలు ఎత్తిపోతున్నారా? ఎవరు ఆ బెంబేలు ఎత్తే వ్యక్తులు? ఇప్పుడు అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, సిద్ధార్థ లూద్రా సునీత తరపున అడ్వకేట్ నిన్న వాదనలు చేస్తూ వివేక హత్య కేసు వెనక మాస్టర్ మైండ్ అవినాష్ రెడ్డి అన్నారు. ఇప్పుడు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా మరి ఎందుకు ఈ విధంగా డ్రామాలు ఆడారు? నిన్న సుప్రీంకోర్టు ఒకటే మాట అడిగింది, ఏమని, అతని కస్టోడియల్ విచారణ అవసరమా, మీరు ఈ కేసుని దర్యాప్తుని కొనసాగిస్తారా, 2 వారాల్లో కౌంటర్ దాఖలు చేయమన్నటువంటి నేపథ్యంలో సిబిఐ ఇప్పటికే చెప్పింది ఏంటి, అవినాష్ రెడ్డిని బెయిల్ రద్దు చేయమని సిబిఐ కోరింది. సిబిఐ తరపున న్యాయవాది కూడా ఇవాళ కేవలం పాత్రధారుల అరెస్టే జరిగింది, సూత్రధారుల్ని విచారించాలి, వాళ్ళ అరెస్టులు కూడా జరగాల్సిన నేపథ్యంలో నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాలు జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి ప్రభుత్వ అధికారులకు చెంపపెట్ట. ఎందుకంటే సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ పైన కేసు పెట్టారు. ఇప్పుడు ఆ కేసును క్వాష్ చేస్తున్నాను సుప్రీంకోర్టు. సునీత భర్త రాజశేఖర్ రెడ్డి పైన కూడా తప్పుడు కేసు పెట్టారు. కృష్ణారెడ్డి పిఏని ఏదో బెదిరించినట్టుగా, వివేక పిఏని వీళ్ళేదో ఇన్ఫ్లుయెన్స్ చేసినట్టుగా ఆ కేసు కూడా క్వాష్ చేసింది. ఇప్పుడు ఇంత మాత్రాన ఈ కేసులు క్వాష్ చేసినంత మాత్రాన సునీతకు ఊరటగా చూడకూడదు. సునీతకు ఎప్పుడు ఊరట? డాక్టర్ సునీత ఒకటే పోరాటం, ఏది, హంతకులకు కఠినంగా శిక్షలు పడాలి, మళ్ళా ఇలాంటి హత్య చేయాలంటే భయపడే పరిస్థితి రావాలి. తను న్యాయ పోరాటం 6 ఏళ్లుగా చేస్తున్న నేపథ్యంలో నిన్నటి సుప్రీంకోర్టు ఆదేశాలు మాత్రం ఒక రకంగా హంతకులను బెంబేలెత్తిచ్చేవే, బాధితులకు ఊరట చేకూర్చేవే. ఇప్పుడు ఒకటి, ఆ వివేక పిఏ కృష్ణారెడ్డి అతని అడ్వకేట్ ఏదో అభ్యంతరం చెప్పబోతే జస్టిస్ ఒకటే మాట అన్నారు, చాలా సీరియస్ అయ్యారు. మీ ముఖం చూసి మీ క్లయింట్ని వదిలేస్తున్నాం, లేకపోతే జరిమానా వేయాలి అన్నారు. అక్కడే అర్థమైపోలా సుప్రీంకోర్టు ఈ కేసు విషయంలో ఎంత సీరియస్గా ఉంది. ఎందుకంటే కిరాతకంగా నరికి చంపారు. అంటే ఇది కేవలం అది ఆ క్రిమినల్ కేసుగానే కాదు, పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్. అంటే గ్రేటర్ కాన్స్పిరసీ, పొలిటికల్ గ్రేటర్ కాన్స్పిరసీ ఉంది దీనిలో, ఒక రాజకీయ మహాకుట్ర. ఇప్పుడు ఈ కుట్రదారులను జగన్మోహన్ రెడ్డి కాపాడుతున్నాడు. అతన్ని పిల్లోడు అంటాడు, ఎవరిని, అవినాష్ రెడ్డిని ఉద్దేశించి. ఒక కన్ను ఇంకో కన్నును పొడుస్తుందా అంటాడు, 2 కళ్ళు అంటాడు తనకి. ఇప్పుడు ఇక్కడ సిబిఐ చెప్తోంది ఒక కన్ను ఇంకో కన్నును పొడిచింది. షర్మిల చెప్పింది, సునీత చెప్పింది. ఇంతమంది చెప్పినా జగన్మోహన్ రెడ్డి ఇంకా అవినాష్ రెడ్డిని కాపాడుతున్నాడంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి యొక్క ఇన్వాల్వ్మెంట్ ప్రశ్నార్థకం. అసలు జగన్ ప్రోద్బలంతోనే ఈ హత్య జరిగిందా? ఇప్పుడు కస్టోడియల్ విచారణ అవసరమా అంటే రేపొద్దున అవినాష్ రెడ్డిని కస్టోడియల్ విచారణ తీసుకుంటారా? సెప్టెంబర్ 9న జరిగే పరిణామాలు, సిబిఐ ఈ విచారణ కొనసాగిస్తానని ప్రకటిస్తుందా, అఫిడవిట్ వేస్తుందా, కౌంటర్, అతని ముందస్తు బెయిల్ రద్దు చేయమని కోరుతుంది. సుప్రీంకోర్టు ఆ రెండింటికి ఓకే చెబితే అవినాష్ రెడ్డి కస్టోడియల్ విచారణ తీసుకుంటే ఆయన బెయిల్ రద్దు అయి ఆయన అరెస్ట్ చేస్తే విచారణలో మళ్ళీ అదే డైలాగులు చెప్తాడా? తెలియదు, గుర్తులేదు, మర్చిపోయానంటాడా? అవి అవినీతి కుంభకోణాల్లో నిందితులు చెప్తున్న డైలాగులు. అవును, ఇది కిరాతక హత్య. ఇక్కడ అలాంటిది కుదరదు.
ఆధారాలు ధ్వంసం చేయడంలో అవినాష్ రెడ్డే ప్రధాన పాత్ర. జగన్ మేనమామ కూడా చెప్పాడు అదే మాట, రవీంద్రనాథ్ రెడ్డి. అతను పిల్లోడు, అతనికి ఏం తెలియదు, రక్తం తొడవకూడదని తెలియదు, ఊరికే కళ్ళప్పగించి చూస్తున్నాడు అన్నాడు. అంటే ఇక్కడ 2 లీటర్ల బ్లడ్, 7 గొడ్డలి వేట్లు, కానీ గుండెపోటు అన్నారు. కట్లు కట్టారు, కుట్లేశారు, సెంటు చల్లారు, పూలదండలు వేశారు. అసలు సునీత గనక అది పోస్ట్ మార్టంకి పట్టకపోతే అంత్యక్రియలు జరిగిపోయాయి. అంటే ఇక్కడ ఏంటి, గుండెపోటు అన్నటువంటి విజయసాయిరెడ్డిని, గుండెపోటు అని ప్రచారం చేసినటువంటి సాక్షి మీడియాని ఎంక్వైరీ చేయాలి, విచారించాల్సిన అవసరం. అసలు జగన్మోహన్ రెడ్డికి హత్య ఎప్పుడు తెలుసు? హత్య విషయం ప్రపంచానికి తెలియక ముందే జగన్కి తెలుసు అని మృతుడి కుమార్తె డాక్టర్ సునీత్ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి ఆ రోజు మేనిఫెస్టో కమిటీ మీటింగ్లో ఉన్నాడని అజయ్ కల్లం చెప్పారు. పైనుంచి కబురు వచ్చింది, పైకి వెళ్ళాడు, కిందకు వచ్చాడు, బాబాయ్ నో మోర్ అన్నాడు, క్యాన్సిల్ అన్నారు మీటింగ్. ఇది ఎన్నింటికి జరిగింది? 5ంటికి ముందే జరిగింది అంటున్నారు. అంటే ఉదయం 5ంటికి ముందే జగన్మోహన్ రెడ్డికి హత్య తెలిస్తే మరి ఆయన పులివెందులో చేరడానికి అంత సమయం ఎందుకు తీసుకున్నారు? రోడ్డు మార్గాన భార్యాభర్తలు మేడం భారతి లేకపోతే జగన్మోహన్ రెడ్డిని 8 గంటలు ఎందుకు ప్రయాణించారు? వాళ్ళని కారులో తీసుకువెళ్ళినటువంటి ఆ డ్రైవర్ అనుమానాస్పద మృతి, ఆ నారాయణ యాదవ్. ఈ కేసులో 4-5 అనుమానాస్పద మృతులు. ఇప్పుడు కల్లూరి గంగాధర్ రెడ్డి అనేవాడు, కువైట్ గంగాధర్ రెడ్డి, లేకపోతే శ్రీనివాస్ రెడ్డి, ఆ వాచ్మెన్ రంగన్న, ఇప్పుడు ఈ డ్రైవర్ నారాయణ యాదవ్. అసలు అర్థం కానటువంటి మిస్టరీగా మారిన నేపథ్యంలో ఇప్పుడు ఈ కేసుని ఇవాళ సిబిఐ యొక్క ప్రతిష్టకి ఇది భంగంగా మారుతా. అందుకే సిబిఐ కూడా అంత సీరియస్గా తీసుకోవాల్సినటువంటి కేసు ఇది. ఈ కేసులో హంతకులు గమ్మత్తు ఏంటంటే, అతని తరఫున న్యాయవాది దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి తరఫున న్యాయవాది ఏమంటాడు, దీంట్లో దగ్గర ఒక మరి 47.7 లక్షల పేపర్లు చదవాలి, ఒక 13.4 లక్షల డిజిటల్ ఫైళ్ళు ఉన్నాయి, ఈ రకంగా మాట్లాడతాడు. నిన్నటి వాదనల్లో ఒకటే మాట అన్నారు జస్టిస్, ఏంటి, మీకు బెయిల్ ఇస్తేనేమో విచారణకు సహకరించారు, మీకు బెయిల్ ఇవ్వకపోతేనేమో ఇలా కేసుల మీద కేసులు వేసి ఈ విధంగా పేపర్లు పెంచుతారు. అంటే బెయిల్ ఇవ్వటం వల్ల జరిగిన అనర్థం అటు జగన్ కేసుల్లోనూ అదే, ఇటు వివేక హత్య కేసులోనూ అదే. డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తారు, ప్రొలాంగ్ చేస్తారు ఏళ్ల తరబడి. వీళ్ళు ఇదొక పెద్ద ఛాలెంజ్గా మారింది. నిందితులు ఇవాళ న్యాయ వ్యవస్థకి ఇసురుతున్నటువంటి సవాల్. 47.7 లక్షల పేపర్లు స్టడీ చేయాలంటున్నారంటే అక్కడే కనపడుతున్నా వీళ్ళెంత క్రిమినల్స్. అంటే ఇటు క్రిమినల్స్, అటు కొంతమంది ఆ డబ్బు కమ్ముడుపోయే అడ్వకేట్లు కుమ్మక్కై ఈ కేసులను ఇలా చేస్తున్నారంటే ఎటు తేలకుండా దీన్ని ఇవాళ సాల్వ్ చేయాలి. ఈ ఛాలెంజ్ని మీటప్ అవ్వాలి మరి న్యాయ వ్యవస్థ. సెప్టెంబర్ 9 బిగ్ డే. ఏం జరుగుద్ది ఆ రోజు, మరి సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుంది? అసలు ఇక్కడ ఒకటి ఏది, ఆ తప్పుడు కేసులు పెట్టినటువంటి స్టేషన్ హౌస్ ఆఫీసర్, అతని పైన డిసిప్లినరీ యాక్షన్ ఉంటుందా? జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఎవరు ఆ కేసులు ఎఫ్ఐఆర్ చేసేది? ఆ తర్వాత వాటిని విచారణకు ఆదేశించిన మ్యాజిస్ట్రేట్, దాన్ని కూడా నిన్న సుప్రీంకోర్టు జస్టిస్ తీవ్రంగా అభిశంసించారు. 156(3) ఆ సెక్షన్ ఎవరు ఆ మ్యాజిస్ట్రేట్, ఆయన పైన కూడా మరేమన్నా డిసిప్లినరీ యాక్షన్స్ ఉంటాయా? ఎందుకంటే ఇది ఒక గుణపాఠం కావాలి, అటు పోలీసులకు కానీ, ఇటు దర్యాప్తు సంస్థలకు కానీ, లేకపోతే ఇటు ఈ కోర్టులకు కానీ. దేశ అత్యున్నత న్యాయస్థానం ఇవాళ ఈ కేసుని ప్రతిష్టాత్మకంగా తీసుకోవటం ఇది ఒక శుభ పరిణామం. మొత్తానికి వివేక హత్య కేసు అతి త్వరలో ఒక లాజికల్ ఎండ్కి వస్తుందన్న దృఢ నమ్మకం ఏర్పడుతుంది. థ్యాంక్ యూ సార్. సో ఇది డివి శ్రీనివాస్ గారి అనాలిసిస్. చూస్తూనే ఉండండి మనం టీవీ.